మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం బొమ్మలాపురంలో అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన అరటి తోటలను ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పరిశీలించారు. సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలు పూర్తిగా నిలమట్టమైనా ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా బాధిత రైతులను పరామర్శించడానికి రాకపోవడం బాధాకరమన్నారు. ఇంతకంటే ఘోరం రైతుకు వెన్నుపోటు ఇంకోటి ఉండదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నడుపుతున్నాడు తప్ప ప్రజల కోసం పాలన సాగించడం లేదనేది స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. రైతు తనకు ఉన్నదంతా వెచ్చించి పంట పండించి చివరికి కొంత లాభం వస్తుందని ఆశతో ఏడాది మొత్తం కష్టపడతాడని, అలాంటి రైతు కన్నీరు ప్రభుత్వానికి కనిపించడం లేదన్నారు. మంత్రులు పాడైన పంటను పరిశీలించే సమయం కూడా లేకుండా రీల్స్ చేయడం, జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం, వైసీపీ నాయకులపై కేసులు పెట్టడంలోనే బిజీగా ఉన్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని రైతుల గోడు కన్నీరు వేదన ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. తక్షణమే అధికారులు నష్టపోయిన రైతులను పరిశీలించి రైతులకు తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ హెచ్చరించారు. రైతు వెన్ను ఏ విధంగా విరుస్తుందో చెప్పడానికి ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం ఈ అరటి తోటలో. దాదాపుగా వారం రోజుల క్రితం అకాల వర్షాలకి, గాలులకి, ఈదురు గాలులకి ఈ చెట్లు పడిపోయి పంట చేతికొచ్చి గెలలు, అరటి గెలలు కింద పడిపోయి మగ్గిపోయి కుళ్ళిపోతూ ఉంటే కూడా ఇప్పటివరకు ఒక్క అధికారి కూడా ఇక్కడ సందర్శించడానికి రాలేదంట. ఇవాళ డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్తో మాట్లాడడం జరిగింది. వారేమో మేము పంపించాం వచ్చామంటారు. ఇక్కడ రైతులను అడిగితే ఒక్క రైతు పంట దగ్గరికి హార్టికల్చర్ ఆఫీసర్ రాల. అగ్రికల్చర్లో జరిగే నష్టాన్ని అగ్రికల్చర్ ఆఫీసర్స్ రారు. హార్టికల్చర్లో జరిగేటటువంటి నష్టాన్ని అంచనా వేయడానికి హార్టికల్చర్ ఆఫీసర్స్ రారు. ఇంతకంటే గోస రైతుకి వెన్నుపోటు ఇంకొకటి ఉంటుందా? చంద్రబాబు నాయుడు